హౌ అందరు ఎలా ఉన్నారు? సో ఇంకా మా క్యాంపర్ వ్యాన్ని ఇట్లా లేక్కి దగ్గరగా అయితే పార్క్ చేసామన్నమాట. సో పొద్దున్నే లేవగానే నాకు అసలు ఫస్ట్ థింగ్ ఆ మౌంటైన్స్ అయితే భలే అనిపించినాయి. స్నోతో కొంచెం కవర్ అయిపోయి ఉంటాము, అదేదో మూవీస్లో చూసినట్టే అనిపించింది అనమాట నాకు ఆ సీనిక్ అయితే. ఇంకా మళ్ళీ వాటర్ మళ్ళీ ఫ్రెష్ గాలి, సౌండ్ అవన్నీ నాకు భలే పీస్ఫుల్గా లేచినట్టయితే అనిపించింది. సో నేచర్ లవర్స్కి అయితే ఈ ఫీలింగ్ అయితే ఎంత బాగుంటుందో కదా. సో ఇంకా మన వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ విండ్ సౌండ్ అయితే చాలా బాగా ఉంది అండ్ చాలా చల్లగా కూడా ఉంది. ఇంకా మీకు అసలు వ్యాన్ బయట ఎప్పుడు చూపించలేదు కదా, సో ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం రండి. ఇది మన వ్యాన్. ఇంక ఇప్పుడు మనకి కింద ఇది స్టోరేజ్ లాగా ఉంటుందన్నమాట. సో అది ఓపెన్ అయితే చేసి చూపిస్తాను చూడండి. సో మనకి పైన బెడ్షీట్స్ కానీ అంటే ఎక్స్ట్రా సీటింగ్ కవర్స్ అవి మనకు ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ పడేసాము. అండ్ అందులో ఒకటి బయట మనం ఎక్కడైనా ఫుడ్ తినాలంటే బయట కూడా టేబుల్ వేసుకోవడానికి ఎక్స్ట్రా టేబుల్ అండ్ చైర్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఇక్కడ పెట్టవచ్చు. మా సూట్ కేసెస్ కూడా అదర్ సైడ్ ఇక్కడే ఉన్నాయి. గ్యాస్ యూస్ చేసుకుంటున్నాం కదా, సో అది ఇక్కడ ఉంటుంది. సో మనం కుక్ చేసుకునేటప్పుడు ఇది గ్యాస్ ఆన్ చేసుకోవాలి అండ్ హీటర్స్ కావాలన్నప్పుడు కూడా ఇలా గ్యాస్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉంటుంది చేయాలి. సో ఇది వచ్చేసి మనం లోపల వాడుకున్న వాటర్ కానీ ఒకవేళ బాత్రూమ్ యూస్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉండేది తీసేసి క్లీనప్ చేయాలి. సో ప్రెజెంట్ అయితే మేము యూస్ చేయలేదు అది అసలు. ఇంకా విండోస్ కూడా ఇట్లా 4 ఇచ్చినారు. ఒకటి లివింగ్ రూమ్ కానీ, ఇంకొకటేమో కిచెన్ దగ్గర, మళ్ళీ బాత్రూమ్, మళ్ళీ బెడ్రూమ్లో అట్లా 4 వచ్చేసినాయి. అండ్ అన్నిటికి కూడా మనం బ్లైండ్స్ వేసుకోవచ్చు. సో బ్లైండ్స్ వేసుకుంటే ఏంటంటే మనకి ఫుల్ ప్రైవసీ ఉంటుంది, పక్కన వాళ్ళకి మనం కనిపిస్తామని ఏమి ఉండదు. మేము చాలాసార్లు అయితే పార్కింగ్ లాట్లో ఆపేసుకున్నాము, అయినా కానీ మనకి ఏదో ఇంట్లో ఉన్నంతే అనిపిస్తుంది అనమాట. లక్కీగా ఇది ఒక్క క్యాంపర్ వ్యాన్లోనే మనకి ఇన్ని సూట్ కేసు పెట్టడానికి ఛాన్స్ దొరికింది. ఇక్కడ స్టోరేజ్ యాక్చువల్లీ మన సూట్ కేసులు అన్నీ ఈడున్నాయి. యాక్చువల్లీ పైన మనం బెడ్ పైన పడుకుంటున్నాం కదా, ఇదే బెడ్. సో బెడ్ పై నుంచి ఏదైనా పడిపోతే అది కిందకు వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. ఇంక ఇది మన క్యాంపర్ వ్యాన్ సైడ్ వ్యూ. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి నైట్ టైం మనం పడుకునే ముందు మొత్తం బ్లైండ్స్ అన్నీ క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మనం లోపల లైట్స్ వేసుకున్నా బయటికి అయితే కనిపించదు. సో ఒక హాఫ్ అవర్ వర్క్ అయితే మనకి నైట్ టైం ఉంటుంది. సో మీరైతే ఇట్లాంటి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అయితే తీసుకొని ట్రిప్ అయితే వెళ్తారా అనేది అయితే తప్పకుండా కామెంట్స్లో అయితే మెన్షన్ చేసి చెప్పండి. ఇంకా లోపలికి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. సో కీస్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ఓపెన్ చేయడానికి అవుతుంది. డోర్కి ఇక్కడే గార్బేజ్ లాగా పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకి లోషన్స్ కానీ, టూత్పేస్ట్ కానీ, బయట మార్కెట్కి ఏమైనా గ్రోసరీస్ తీసుకొచ్చుకుంటే ఇక్కడే పెట్టాము. వైటమిన్ డి ట్యాబ్లెట్స్ అవి మర్చిపోకుండా ఇక్కడే పెట్టాము. కాశు పడుకున్నాడు, అందుకోసమే ల్యాడర్ ఉంది. సో ఇంకా పొద్దున్న లేచి ఇంకేం సర్దుకోలేదు. సో స్టవ్ కానీ అన్ని లైట్స్ ఆన్ చేసి ఉన్నాయని ఇది. సో నైట్ పడుకునేటప్పుడు అన్నీ ఇట్లా కిందకి చైల్డ్ సీట్ అవన్నీ తీసేసి పడుకోవాలి. ఆషిక్. సో ఆషిక్ అయితే అక్కడ పైన వెంటిలేషన్ లాగా వచ్చింది. ఓకే ఆషు తల్లి లేమ్మా, లే నువ్వు మా బుడ్డి లేచింది. మనం బ్లైండ్స్ ఓపెన్ చేసాము. కోజులు పొట్టులు లేచి అది కొట్టుకున్నావు కదా పైన. దిగు ఆశు, దిగు నాన్న, అన్నీ సర్దుకోనరా. దిగు. మళ్ళీ అన్నీ తీసుకొని ఇక్కడికి తీసుకురా ఆషిక్. తీసుకురా, నువ్వేగా రోజు సర్దేది.
అండ్ పిల్లోస్ కేర్ఫుల్ రా, కొంచెం వేస్తాంటు. మరి తీసి అందులో పెట్టేసి చూసేసి అన్ని ఈ సైడ్ వీటిల్లో పెట్టుకుంటే ఫ్రంట్ లాగాడు పక్కన అటు సైడ్ వెళ్ళి తీ. ఆ ప్రొటెక్టివ్ గార్డు కూడా తీయలేదు. అది తీయదు, తీము అది తీయరా? లాడర్ ఫుల్ లోపల నెట్టేసి పెట్టు. సో మనం మొత్తం సర్దుకున్నాక మనకి సైడ్ ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి ఆ స్లీపింగ్ థాట్ అనేది అయితే పైకి వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం ఆటోమేటిక్గా మనం ఏం మాన్యువల్గా పెద్ద కష్టపడక్కర్లేదు. సో మేము పొద్దున్న ఇంకేదైనా పని చేసుకోవాలి అంటే ఫస్ట్ తననే నిద్ర లేపాల్సి వస్తుంది, ఎందుకంటే ల్యాడర్ అడ్డుకుంటుంది కాబట్టి కాలుకి తగులుతూ ఉందని. సో తను నిద్ర లేపితే అన్ని పాపం చేసేసుకుంటాడు ఇట్లాంటివన్నీ. నిన్నేమనట్లేదు. ఓకే ఓకే, ఇవి పెట్టేసే లోపల వస్తా. ఇంద్ర ఆట లేవటం అయిపోయింది. ఇంకా మనం డ్రైవ్ కూడా స్టార్ట్ చేసాము. ఇంకా వేరే ప్లేస్ లో అయితే ఫ్రెష్ అవుతాం. We had some cows. అరే ముమ్ము here, mumu there, here, moo there, moo everywhere, mumu. Old MacDonald had a farm. E-I-E-I-O. ఇప్పుడు నీకు కుక్ చేయాలి. ఓ డాడీ ప్రొపేన్ గ్యాస్ ఆన్ చేస్తున్నాడు. మఫిన్ ముందు ఆమ్లెట్ చేస్తాను, అది తిన్న తర్వాత ఇది మఫిన్ తిందు. ఇంక ఇక్కడ స్టవ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసినాము. సో మొత్తం అన్ని సర్దేసుకొని లోపల పెట్టేసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చినాం అనమాట. సో ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసేసుకొని ఇంకా ఇప్పుడు వంట అయితే చేసుకుందాం అనుకుంటున్నాం. ఒక ఆమ్లెట్, దానికోసం అయితే ప్యాన్స్ అన్ని రెడీ చేసినాము. సో ఇది మన ఫ్రిడ్జ్ ఇక్కడ, కానీ చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఇచ్చిండు. అమ్మో ఫ్రిడ్జ్ బాగానే కూల్ గానే ఉందిలే. మనం ఎగ్స్ తీసుకుందాం. ఇక్కడ సర్దుకోవటం కూడా చూడండి చాలా ఇబ్బందిగా ఉంది, కానీ ఏదో ఒకటి మనం కొన్ని రోజులు మేనేజ్ చేయాలి. ఎందుకంటే చాలా లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నా అనమాట. సో హోటల్స్ చెక్ ఇన్ చేస్తే మళ్ళీ ఎవ్రీ మార్నింగ్ హోటల్ వెకేట్ చేయాలి, మళ్ళీ వేరే హోటల్కి వెళ్ళాలి. అందుకోసమని వ్యాన్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా రోజు బర్గర్స్ ఏం తింటాము, అందుకోసమే కొంచెం కుకింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎక్కడైనా మళ్ళీ ట్రాష్ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ వేయటానికి లేదనమాట. సో చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి అన్ని. ఇంకా ఒకటేసారి ఆమ్లెట్ వేస్తున్నాను, అందులోనే కట్ చేసుకోవచ్చు అని. ఆయిల్ సాల్ట్ ఇది ఫోర్క్ కూడా లేదు, వాళ్ళు ఫోర్క్ కూడా పెట్టలేదు. ఇది మనకి వాళ్ళు ఇచ్చింది ఫోర్క్. అది లైట్స్. ఇది లైటా? కాదురా, నిన్న వెంట ఆన్ అయింది. లైట్ అంటే బ్యాటరీతో నడుస్తుందమ్మా. కాదు, ఇప్పుడు ఆన్ అయింది. చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి మనకి, అందుకే ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఇక్కడ ఇచ్చిండు. అక్షర వచ్చేసిందా బ్యాక్ కి? చూస్తుందా అక్షర? ఎట్లుందమ్మా? ఎట్లుంది? ఉండు తీసుకుంటా. మనం ఆమ్లెట్ అయితే అవుతుందిలే. తీసుకుంటున్నా మేడం. సో ఫైనల్లీ మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ బ్రెడ్ ఆమ్లెట్, దానికి అవకాడో అనమాట. మళ్ళీ మా అక్షర ఫుడ్ ఉంది.
సో ఇది డైనింగ్ టేబుల్ లాగా తిప్పేసాము. సో ఇక్కడ కూర్చొని ఇంకా మనం తినేసేయవచ్చు ఇప్పుడు కదా, మౌంటైన్ వ్యూతో ఫుడ్ తింటాం. ఇప్పుడే బాగుంది. అదే చెప్పేది, న్యూజిలాండ్ లో మిల్క్ ప్రొడక్ట్స్ బాగుంటాయి. శాండ్విచ్ తయారు చేసాము. ఇదిగో ఇలా అవకాడో ఫస్ట్ స్ప్రెడ్ చేసేసి, టేస్ట్ మస్తు ఉంటుంది ఇలా. అందులో కొంచెం ఆనియన్స్, సాల్ట్, మనం ఇంట్లో ఉంటే కొంచెం టమాటోస్ అన్ని కూడా వేసుకోవచ్చు. పెప్పర్ కూడా వేసుకోవచ్చు, లెమన్ అన్ని వేసుకుంటే భలే ఉంటది. లెమన్ అండ్ సాల్ట్ పక్క. లెమన్ వేయకపోతే కొంచెం నల్లగా అయిపోతుంది అవకాడో. హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఓన్లీ బ్రెడ్ మాత్రం కొంచెం వైట్ బ్రెడ్ ఉంది, వీట్ బ్రెడ్ దొరకలేదు. షెఫ్ రాజేంద్ర అయిపోయింది శాండ్విచ్. మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాం కదా. ఒక హెలికాప్టర్ రైడ్కి అయితే ట్రై చేస్తున్నాం అనమాట 2-3 ప్లేసెస్లో. ఫైనల్గా ఇక్కడ వీళ్ళు ఒక హాఫ్ డే వెదర్ అయితే బాగుందని అయితే ఎలో చేసినారు. కాకపోతే ఏంటంటే మేము తప్ప అప్పుడు ఇంకో గ్రూప్ లేరు. సో దానివల్ల ఏంటి, మేము 4 కూడా పే చేయాల్సింది, బేబీకి కూడా పే చేయాల్సి వచ్చింది. సో అందరికీ కలిపి 1,35,000 దాకా అయ్యింది. కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా అషు ఓకేనా, సైడ్లోకి వెళ్ళాలమ్మా. అషనా హాయ్ చెప్పమ్మా. హాయ్. అక్షర తల్లి కూడా క్యూట్గా ఉంది. హాయ్. సో వీఆర్ ప్రిపేర్డ్. స్నో ల్యాండింగ్ చేస్తారంట మమ్మల్ని. ముందు కూర్చున్న వాళ్ళకి ఎక్కువ సీనిక్ వ్యూ వస్తుందన్నమాట కంపేరిటివ్లీ బ్యాక్ ఉన్న వాళ్ళకంటే కూడా. కానీ అక్షరం పట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు. నాకే భయం అనుకుంటే మళ్ళీ బేబీని పట్టుకోవాలా అని నేను ముందుకు వచ్చాను. సో అక్షరం రాజేంద్ర పట్టుకున్నాడు. కానీ ఫస్ట్ బాగానే ఉంది, కానీ తర్వాత కొంచెం సేపు ఏడ్చి పడుకుంది. ఈ ట్రిప్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 40 minutes అనమాట. మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా స్నో మౌంటైన్స్, అవి గ్లేషియర్స్ అనమాట. సో దాని మీద మనకి ల్యాండ్ చేస్తారు. సో అక్కడ మనకి ఒక 6 to 8 minutes అయితే మనం స్పెండ్ చేయవచ్చు. ఇంకా మళ్ళీ మనకి రిటర్న్ చేస్తారు. మనకి కింద ఉన్నాయి చూడండి వాటర్, అవన్నీ కూడా ఐస్ మెల్ట్ అయిపోయిన వాటర్. సో చాలా ప్యూర్గా ఉన్నాయి మనకైతే కనిపించేటప్పుడు అయితే. వావ్. ఎంత గ్లేషియర్. వెళ్ళేటప్పుడు అయితే స్మూత్గా అయింది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వాళ్ళు మౌంటైన్కి ఎంత దగ్గరగా తీసుకొచ్చారో నాకైతే అసలు ఎంత భయం వేసిందో. పెట్టిన మైక్లో అయితే నేను అరిచాను, ఐఎమ్ స్కేర్డ్ అని వాళ్ళ దగ్గర. కానీ ఇలాంటి రైడ్ చేసే ముందు నేను ఆ కంపెనీ గురించి రివ్యూస్ అన్నీ చూసుకొనే వచ్చాము. ఎంత సేఫ్గా హ్యాండిల్ చేస్తారు, వీళ్ళు ఎంత రూల్స్ ఫాలో అవుతారు. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా కమర్షియల్గా ఉంటారు, కొంచెం వెదర్ దగ్గర వాడి దగ్గర లీనియంట్ అయిపోయి తీసుకొని వెళ్ళిపోతారు. బట్ వీళ్ళు అలా లేదు, కొంచెం వెదర్ బాగాలేకపోయినా కానీ ఇమీడియట్గా క్యాన్సిల్ చేసేస్తున్నారు రైడ్స్ అయితే. సో అందుకోసం నాకు అది బాగా నచ్చింది, ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్ కదా. ఈ న్యూజిలాండ్ విషయానికి వస్తే వీసా అయితే ఈజీగానే అయిపోతుంది. కాకపోతే ఆ బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం చాలా ఎక్స్పెన్స్ అనే చెప్పుకోవాలి. అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా మనమే డ్రైవ్ చేసుకోవాలి ఎక్కడికైనా. సో పబ్లిక్గా అయితే ఏమి అవైలబిలిటీ అయితే ఉండదు. సో అది ఒకటి మనం చూసుకొని రావాలి. ఇంక ఇట్లాంటివి అయితే రైడ్స్ కానీ ఏదైనా కొంచెం ఎక్స్పెన్స్ కానీ పడుతున్నాయి. సో మనం మినిమం ఒక 7 lakhs అయితే మినిమం అయితే అవుతుంది మనకి ఇండియా నుంచి. సో అదైతే చూసుకోండి.
సో మీకు ఎలా అనిపించిందో వ్లాగ్ అయితే తప్పకుండా ఒక కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ మీకు అన్నీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి ఒక ఎంకరేజ్ అయితే చేస్తారనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ ద ఛానల్ అలానా ప్రయాణం.